అధిక ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని నేరేడ్మెట్లోని తెలంగాణ ఇంటర్మీడియట్ ఆఫీస్ ముందు టీఎన్ఎస్ఎఫ్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా గుట్టుచప్పుడు కాకుండా అధిక ఫీజులు వసూలు చేయడంతో పాటు పుస్తకాల అమ్మకం లాంటి అనేక రకాల మోసాలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు చర్యలు తీసుకొని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డిఐఈఓ ఇంటర్మీడియట్ కిషన్ మాట్లాడుతూ ఎక్కడైనా కాలేజీల యాజమాన్యాలు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరికైనా అక్రమాలకు పాల్పడుతున్నారనే సమాచారం ఉంటే తమకు తెలియజేయాలని కోరారు. తెలుగుదేశం పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ అధ్యక్షుని ఈరోజు మా టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థులంతా కూడా ఇక్కడ కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ కళాశాలల్లో పర్మిషన్లు లేకున్నా కూడా ఈరోజు కళాశాలలు ఓపెన్ చేసి వాళ్ళకు సరైన ప్లే గ్రౌండ్స్ లేవు. వాళ్ళు అదేవిధంగా అధిక ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకు సరైన వసతులు లేకుండా కళాశాలలు ఓపెన్ చేయించి ఫీజులు అడ్డగోలే ఫీజులు వసూలు చేసి వాళ్ళు ఏ విధంగా అరాచకాలకు పాల్పడుతూ ఉన్నారో వాటన్నిటిని చూసి మా టీఎన్ఎస్ఎఫ్ సోదరులందరూ కూడా ప్రతి డియూ ఆఫీస్ కాడ, ఈ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి డియూ ఆఫీస్ కాడ ఇలాంటి ఉద్యమాలు చేపడుతూ ఉన్నారు. అదేవిధంగా స్టేట్ ఎడ్యుకేషన్ ఆఫీస్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. తదుపరి ఈ జిల్లాలో అయినాక మన రాష్ట్ర హెడ్ క్వార్టర్లో కూడా ఈ కార్యక్రమం చేపడతాం. ఖచ్చితంగా ఇలాంటి ఈ విద్యా సంస్థలు ఏవైతున్నాయో, ఈ కళాశాలలు ఏవైతున్నాయో వాటిలో ఈ అధిక ఫీజులు వసూలు చేసే వాటి మీద చర్యలు తీసుకోవాలి. వాళ్ళకి అదేవిధంగా సరైన ప్లే గ్రౌండ్స్ కూడా ఇవ్వాలి. వాళ్ళకు టైం కూడా కరెక్ట్ మెయింటైన్ చేయాలి. ఫీజులు మాత్రము ధనికులను చూస్తలేరు, బీద వాళ్ళని చూస్తలేరు, బడుగు బలైన వర్గాలను చూస్తలేరు. ఏ విధంగా అధిక ఫీజులు వసూలు చేసుకుంటూ వాళ్ళ వ్యాపార సంస్థలను నడిపిస్తూ ఉన్నారు. విద్యా సంస్థలు కాదు, వ్యాపార సంస్థలు చేసి ఈరోజు కళాశాలలందరినీ కూడా బడుగు బలహీన వర్గాలకు ఏ విధంగా ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. దాన్ని చూసి మా టీఎన్ఎస్ఎఫ్, మా తెలుగుదేశం పార్టీ టీఎన్ఎస్ఎఫ్ వింగ్, మా రవీందర్ గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు టీఎన్ఎస్ఎఫ్ తరఫున పోరాటం చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ మా శివకుమార్ గారు, అదేవిధంగా అకాడమీల పేరుతో ఐఐటి, జేఈ, నీట్ అకాడమీల పేరుతో మరి పేద మధ్యతరగతి విద్యార్థులను ఆర్థికంగా చిదిమేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఇంటర్మీడియట్ విద్య అభ్యసిస్తే ఆ ఫీజు ఏదైతే ట్యూషన్ ఫీజు ఉందో 2000 లోపే ఉంది. కానీ ఐఐటి, నీట్ అకాడమీ అని చెప్పేసి అనుమతులు లేకుండా అదే కళాశాలలో ఐఐటి, నీట్ అకాడమీలు నడిపిస్తూ 1,75,000 నుంచి 3,25,000 రూపాయల ఫీజులు వసూలు చేస్తూ ఉంటే దాని మీద విద్యాశాఖ అధికారులు, ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు కనీసం మరి వాటి మీద తనిఖీలు చేయకుండా వాటిని గాలి వదిలేసి మరి వారితో లోపాయికార ఒప్పందాల్లో వ్యవహరిస్తూ ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మరి ఏదైతే మేడ్చల్ మల్కాజ్గిరి పరిధిలో ఉన్నటువంటి అనేక కళాశాలలు బోర్డేమో మరి ఇంటర్మీడియట్ బోర్డు ఉండాల్సిన ప్లేస్లో ఐఐటి, నీట్ అకాడమీ అని చెప్పేసి లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ ఉంటే మరి విద్యాశాఖ అధికారులు ఏం చేస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా అడుగుతూ ఉన్నాము. కాబట్టి ఏదైతే రానున్న వారం 10 రోజులలో అకాడమీల పేరుతో మరి విద్యార్థులను ఆర్థికంగా చితిమేస్తున్న కళాశాలపైన, అకాడమీలపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ టీఎన్ఎస్ఎఫ్ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో భౌతిక దాడులకు దిగుతామని చెప్పేసి అక్రమ ఫీజులు వసూలు చేస్తున్నటువంటి అకాడమీల పైన, కళాశాల పేరు మీద మరి ఏదైతే అకాడమీలు నడిపిస్తున్నారో వాటన్నిటి మీద భౌతిక దాడులు దిగుతామని చెప్పి సందర్భంగా తెలంగాణ టీఎన్ఎస్ఎఫ్ నుంచి హెచ్చరిస్తూ ఉన్నాము. ఇబ్బంది పెట్టినట్టయితే ఏ పిల్లవాడని పర్వాలేదు, ఎక్కడైనా మన జిల్లాకు సంబంధించి కాలేజీ పైన కూడా మనము మన దృష్టికి తీసుకొస్తే వార్నింగ్ ఇస్తాం. అవన్నీ తీసి అవి ఇవ్వకుండా మనం ఆన్లైన్లోనే కదా, అది ఇప్పుడంతా దాని టైం ఉంది, ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది, సెకండ్ ఇయర్ మాత్రం. కాబట్టి అటువంటి ఏమైనా ఇబ్బంది ఉంటే మేము మా దృష్టికి వస్తే వారిపైన చర్యలు తీసుకుంటాం. ఇబ్బంది పెట్టిన సరే, ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఏవైతే కళాశాలలు కొనసాగుతున్నాయో వాటిని మీరు ఎప్పుడైనా ఇన్స్పెక్షన్ చేయడం కానీ, కాలేజీ అనుమతి పొందే సమయంలో వాళ్ళు ఇచ్చినటువంటివి కానీ, వాళ్ళు ఇప్పుడు పిల్లలకి ఇస్తున్నటువంటి వసతులలో తేడాలు ఉన్నాయి, వాళ్ళు చెప్పినవి ఏవి కూడా కాలేజీ యాజమాన్యాలు సమకూర్చట్లేదు అనేటువంటి ఒక కంప్లైంట్ వస్తుంది. దాని మీద మీరు ఏం చెప్పవచ్చు? ఏది సమకూర్చు? ఇప్పుడు మినిమం ఒక కాలేజ్కి ఎమ్యూనిటీస్ ఉండాలి, ఆ ఎమ్యూనిటీస్ ఏవీ లేకుండా నడుస్తుంది. అట్లా ఉండదు. అట్లా ఉంటే మీరు ఏ కాలేజీ అది పేరు, డీటెయిల్, ఏరియా చెప్తే మేము సార్ ఒక కాలేజీకి మినిమం ఉండాల్సినటువంటిది. ఇప్పుడు ఎందుకంటే ఈ రోజుల్లో జరిగేటువంటి పరిస్థితి ఏంటంటే ఇరుకు గదులలో, చిన్న చిన్న బిల్డింగ్లలో ఇలాంటి ఫైర్ కానీ మిగతా ఎలాంటి వసతులు లేనటువంటి ప్రాంతాలలో కూడా కాలేజీలు వెలుస్తుంది. ఆ బిల్డింగ్లలో కాలేజీ లేనిది మా దగ్గర అనుమతులు లేవు. ఇప్పుడు దాదాపు మనం 43 ఉంది, కొన్ని షిఫ్ట్ చేశారు. ఇప్పుడు 27 మిక్స్డ్ ఆక్యుపెన్సీలో ఉంది. ఐరైనా తెచ్చుకోవాలి, లేకపోతే షిఫ్ట్ అయినా చేసుకోవాలి వాళ్ళు. కాబట్టి వాటికి అప్లికేషన్ అయితే లేదు. గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ ఏం చేస్తుందంటే ఎక్స్క్యూజ్ చేసుకుంటూ వస్తూ ఉన్నది పర్మిషన్.
లాస్ట్ 2 ఇయర్స్ ఇచ్చారు, ఈరోజు ఏమైనా ఇవ్వలేదు. ఈరోజు ఏమైనా పర్మిషన్ గవర్నమెంట్ ఉంటే అవి నడుస్తాయి, లేకపోతే అవి అప్లికేషన్ మా గోల్ నుంచి ఇవ్వలేదు కాబట్టి అవి నడవవు. మాకు ఇప్పుడు వరకు ఏంటంటే పర్మిషన్ పైనుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ ఎటువంటి ఆదేశాలు రాలేదు. వచ్చినట్లయితే దానిపైన మేము యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు నడుస్తున్నటువంటి అలాంటి కాలేజీల మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళకు ఆ నోటీసులు ఇచ్చున్నారు కదా, దాని మీద ఎలాంటి స్పందన ఉంది? నోటీస్ ఏం లేదు. మరి ఇస్తున్నారేమో నోటీసులు? పర్మిషన్ అనేది గవర్నమెంట్ ఇచ్చింది. అకాడమిక్ ఇయర్ లాస్ట్ ఇయర్ అంతకుముందు 2 ఇయర్స్ అనేది గవర్నమెంట్ అనేది పర్మిషన్ ఇచ్చింది. ఎందుకు అంటే 15 మీటర్స్ అబవ్ ఉన్న మిక్స్డ్ ఆక్యుపెన్సీ ఉన్న దాన్ని ఫైర్ ఎన్ఓసికి ఎగ్జామ్షన్ ఇస్తూ అడ్మిషన్ ఇస్తూ ఉన్నది. ఈసారి ఏమైనా ఇస్తే ఇస్తుండొచ్చు, ఇవ్వకపోతే ఆ పిల్లలకు మేము గవర్నమెంట్ కాలేజీలో షిఫ్ట్ చేసేస్తాం. దాని పై అధికారిక మా సెక్రటరీ గారికి దృష్టి తీసుకెళ్ళి వాళ్ళ నుంచి అక్కడి నుంచి ఇమ్మీడియట్గా వాళ్ళకు తీసేసుకుంటాం. అప్లికేషన్ నడుస్తూనే ఉన్నది, ప్రాసెస్ ఈజ్ గోయింగ్ ఆన్. కాబట్టి మనం ఇప్పుడు అప్లికేషన్లో ఉన్నాం కాబట్టి అప్పుడు మాది అప్లికేషన్ బోర్డు వాళ్ళు కంప్లీట్ అయితే వాళ్ళు లేనట్టు కిందకి వస్తారు. సాధారణంగా ఇంటర్ కళాశాలలలో మామూలుగా అసలు ఉండాల్సిన ఫీజు ఎంత? ఆ ఫీజుకి సంబంధించినటువంటిది ఏమన్నా మీరు పట్టిక లాంటిది ఏమన్నా కాలేజీలకి అది మీ అటువంటి ఫీజు అనేది వీళ్ళు హాస్టల్లో జాయిన్ చేస్తున్నారు. నేను హాస్టల్ నార్మల్ డేస్ కాలం హాస్టల్ కూడా మాకు పర్మిషన్ మేము ఇవ్వము. మాకు కావాల్సింది ఏంటి, 4 సెక్షన్స్ ప్రకారం 8,000 స్క్వేర్ ఫీట్ ఉండాలి, వాష్రూమ్స్ ఉండాలి, క్లాస్ రూమ్స్ ఉండాలి తప్ప మేము అవన్నీ మీ సెంట్రల్ ఎవరైనా ఇక్కడ కాంప్లైంట్ చేయడానికి వస్తే వెరిఫై చేసేసి దానిపైన మాకు హెడ్ ఆఫీస్కి ఇన్ఫర్మేట్ చేస్తాం. హెడ్ ఆఫీస్ నుండి నెసెసరీ యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ.